నేను వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆపను. ఇంకా సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయం ఈ పేదవాళ్ల కోసం ఖర్చు పెడతా. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం. చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఇంతన్నాడంతన్నాడే గంగరాజు, ఉంతమావిడి పండన్నాడే గంగరాజు, హస్కన్నాడు బుస్కన్నాడే గంగరాజు, నన్నొగ్గి సెల్పోనాడే. నా ఆడబిడ్డల కష్టాలు చూశాను, అందుకే ఆలోచించా. సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా. ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. నీలాగే ఒట్టేశాడు గంగరాజు, నట్టెట్లు ముంచేశాడు గంగరాజు, అందల్లో రంభన్నాడు గంగరాజు, అయినాక ఒగ్గేశాడు గంగరాజు. తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఒకరి నిబంధన లేదు. ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా. రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం, రోడ్ మ్యాప్ వేద్దాం, అందరితో చర్చిద్దాం, సంఘాలు అందరినీ కూర్చోబెడదాం, మాట్లాడదాం, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం. మరి నీకేటి దిక్కు? ఇంకే దిక్కు